నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. చేసిన పాపాలకి అనుభవిస్తావని ఇరాన్ పెద్ద తప్పు చేసింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఇజ్రాయెల్. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచమే భయపడేలా చేస్తోంది. వార్ ముదిరితే ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి వరల్డ్ వార్ వస్తుందేమో అనే భయమే ఇప్పుడు ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతోంది. ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో మంటలు రేగుతున్నాయి. ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతుందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా? ఓవైపు రష్యా ఉక్రెయిన్, మరోవైపు ఇజ్రాయెల్ ప్రపంచ యుద్ధంలోకి దిగిపోయినట్లేనా? రెండు దేశాల మధ్య యుద్ధమే జరిగితే ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ప్రభావం మన దేశంపై ఎంత? ఇజ్రాయెల్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? బంగారం మరింత మండబోతుందా? పెట్రోల్ రేట్లు ఆకాశానికి చేరుతాయా? సామాన్య భారతీయుని జేబులకి చిల్లు పడుతోందా? భారీ ఖర్చులకి మనం సిద్ధం కావాల్సిందేనా? పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇజ్రాయెల్తో భారత్కి మంచి దౌత్య సంబంధాలున్నాయి. ఇండియాకి చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. యుద్ధమే వస్తే దాని ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాదు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈలపై కూడా పడుతుంది. ఇవన్నీ కూడా భారత్కు పెద్ద ఎత్తున చమురు ఎగుమతి చేసే దేశాలు. ఒకవేళ దాడులు తీవ్రమైతే చమురు సరఫరా తగ్గుతోంది, డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరలు పెరిగి భారత్పై నేరుగా ప్రభావం పడుతుంది. దీంతో పాటు ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న రెడ్ సీ నుంచి ప్రపంచంలోని 12% అంతర్జాతీయ బిజినెస్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ షిప్ కంటైనర్లు 20% ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. ముఖ్యంగా భారతదేశం వాణిజ్య నౌకలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. సో దీనిపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల షిప్పింగ్ కాస్ట్ పెరగటంతో పాటు సరఫరా కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్తో కూడా భారత్కి దౌత్య సంబంధాలున్నాయి. ఇప్పుడు భారతదేశానికి ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూలైలో భారత్ ఇజ్రాయెల్కు $639 మిలియన్ ఎగుమతులున్నాయి. ఏషియాలో ఇజ్రాయెల్కి భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ ప్రకారం ఒకవేళ భారత్ ఇజ్రాయెల్ వైపుకి మొగ్గు చూపితే ఇరాన్తో సంబంధాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల గల్ఫ్లో జీవిస్తున్న భారతీయులపై ప్రభావం ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో నివసించే భారతీయులు లక్షల డాలర్లను స్వదేశానికి పంపుతూ ఉంటారు. దీనివల్ల భారత విదేశీ మారకపు రిజర్వులు బలంగా ఉంటున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధమే మొదలైతే ఈ నిల్వలపై నేరుగా ప్రభావం పడుతుంది. యుద్ధం వస్తే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను వెనక్కి తీసుకురావటం భారత్కి అతిపెద్ద సవాలవుతుంది. వారికి దేశంలో ఆశ్రయం కల్పించటం అంత తేలికైన పని కాదు. ఒకవేళ ఇరాన్ వైపుకి భారత్ మొగ్గు చూపితే భారత్ నుంచి ముఖ్యంగా బాస్మతి బియ్యం కానీ, చేతితో వడికిన నూలు కానీ, నూలు దుస్తులు కానీ, రత్నాలు, ఆభరణాలు, పత్తి దారాలు, పత్తి వస్త్రాలు వంటివి అన్నీ కూడా ఇజ్రాయెల్కి ఎగుమతి అవుతూ ఉంటాయి మన భారతదేశం నుంచి. అప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. ఇది వాణిజ్యపరంగా పెద్ద దెబ్బే అవుతుంది భారత్కు. ఏషియాలో ఇజ్రాయెల్కి భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇజ్రాయెల్కి ఒక 2023-2024 ఆర్థిక సంవత్సరంలోనే $4.52 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయి. అంతెందుకు ఈ ఏడాది 2024లో కూడా ఏప్రిల్ జూలై మధ్యలోనే $639 మిలియన్ విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. అంటే ఇజ్రాయెల్తో భారత్కి ఎంత బిజినెస్ అవుతుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇరాన్కి కానీ సపోర్ట్ చేస్తే ఇదంతా కోల్పోవాల్సి వస్తుంది. బాబోయ్, భారత్ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగితే తటస్థ వైఖరిని భారత్తో కొనసాగించటం కత్తి మీద సాము లాంటిదే అవుతుంది. ఇజ్రాయెల్కి బలమైన సపోర్టుగా ఉన్న అమెరికా కానీ, పశ్చిమ దేశాలు కానీ భారత్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇరాన్కి అనుకూలంగా ఉన్న రష్యా, చైనా కానీ రంగంలోకి దిగిందే అంటే భారత్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. భారత్ ఏ దేశం వైపు టర్న్ అయినా కూడా మరో దేశంతో దౌత్య సంబంధాలు దెబ్బతినటం ఖాయం.
ఎటు చూసినా కూడా ఇబ్బంది పరిస్థితులే. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యలో దౌత్య సంబంధాలు బ్యాలెన్స్ చేయటం భారత్కి అతిపెద్ద సవాల్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే భారీ నష్టాన్ని సృష్టించగల యుద్ధం అంచున నిలబడ్డాం. సో ఓవరాల్గా అర్థమైంది ఏంటి అంటే యుద్ధమే బలపడితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం ఖాయం, బంగారం రేట్లు పెరగటం ఖాయం, సామాన్యుల జేబులకి చిల్లులు పడటం ఖాయం. సో మై డియర్ ఇండియన్స్, భారీ ఖర్చులకి సిద్ధం అవ్వండి, లేదా అంటే దేవుని పొద్దున్నే లేసి మొక్కండి, దయచేసి యుద్ధాన్ని ఆపు దేవుడా, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం రావద్దు, ఇప్పటికే పెట్రోల్ రేట్లు బగబగమంటున్నాయి, చచ్చిపోతున్నాము బతకలేక, మరి ఇంకా యుద్ధం వచ్చిందంటే ఇవన్నీ రేట్లు పెరిగాయంటే ఎక్కడ్రా బతికేది అనే పరిస్థితి వస్తుంది మనకి. సో కాబట్టి యుద్ధం ఆగిపోతేనే మంచిది. ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అటు రష్యా ఉక్రెయిన్ వారు కూడా నడుస్తుంది కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రావటం ఖాయం. సో అది రాకుండా ఉంటేనే మనమంతా బాగుంటాం, భారత్ బాగుంటుంది. సో ఇప్పటికే భారత్ అతిపెద్ద దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి, ఇప్పుడిప్పుడే భారత్కి సరైన స్థానం లభిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ భారత్ వెనకడుగు వేసింది అంటే మాత్రం, వెనక పడిందంటే మాత్రం ఇక మళ్ళీ ముందుకు వెళ్ళడం చాలా కష్టతరం అవుతుంది. సో ఈ యుద్ధం రాకుండా ఉండాలని మనం కూడా కోరుకుందాం, యుద్ధం ఇక్కడితో ఆగిపోవాలని మనం కూడా కోరుకుందాం, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకూడదనే మనం కూడా కోరుకుందాం.